నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ అగ్రరాజ్యం అమెరికాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది ఎన్ని ఆంక్షలు సుంకాలు విధించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది మాస్కోను కంట్రోల్ చేసేందుకు ఇండియాపై టారిఫ్లు విధించారు ట్రంప్ రష్యా నుంచి భారత్ చౌకగా చమురు కొనడం చూసి అగ్రరాజ్యం తట్టుకోలేకపోతోంది ఎలాగైనా కట్టడి చేయాలని భావించింది ఎవరిని చెప్పినా దేశ అవసరాల విషయంలో ఎవరి మాట వినను అంటోంది ది గ్రేట్ భారత్ రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించారు దాదాపు 50% సుంకాలు విధించారు మాస్కో నుంచి చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది అయితే డ్రాగన్ కంట్రీపై మాత్రం ఎలాంటి సుంకాలు విధించలేదు దానిపై ట్రంప్ పాచికలు పారలేదు చైనా కూడా 100% టారిఫ్లు విధించి వెనక్కి తగ్గింది మరి భారత్ విషయంలో మాత్రం తన అక్కసును వెళ్ళగక్కుతున్నాడు ట్రంప్ అమెరికా తీరుపై రష్యాలోని భారత రాయబారి ఘాటుగా స్పందించారు ఈ మేరకు అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు యుఎస్ టారిఫ్ ఆంక్షలపై మాస్కోలోని భారత రాయబారి వినయ్ కుమార్ అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని కుండబద్దలు కొట్టారు టారిఫ్ల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని సూచించారు ఇది ఫెయిర్ ట్రేడ్ రూల్స్ను అణిచివేయడం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే తమ ఫస్ట్ ప్రయారిటీ అంటూ క్లారిటీ ఇచ్చారు దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్లో బెస్ట్ డీల్తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని తేల్చి చెప్పారు ప్రస్తుతం అదే జరుగుతోంది రష్యాతో భారత సహకారం కారణంగానే గ్లోబల్ చమురు ధరలు కంట్రోల్లో ఉన్నాయని తెలిపారు అమెరికా ఐరోపా దేశాలు కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి కానీ ట్రంప్ మాత్రం ఇండియాని టార్గెట్ చేయడం అన్యాయమన్నారు రష్యా నుంచి భారత్ చమురు కొనడమే అగ్రరాజ్యం అమెరికాకు సమస్య అయితే భారతదేశ ఉత్పత్తులను కొనొద్దని అమెరికాకు సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మరి మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది బాబు ట్రంప్ ఇప్పటికైనా విఘ్నతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకో లేదంటే నీ పిచ్చి ఆలోచనలు తప్పుడు నిర్ణయాలతో అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి మరి